తిరుమల నడకదారి సమీపంలో మళ్లీ చిరుతపులి ప్రత్యక్షమైంది. 2 రోజులుగా రాత్రి వేళ చిరుతపులి కనిపిస్తోంది. నడకదారికి 150 మీటర్ల దూరంలోనే సంచరిస్తున్నట్లు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలను గుర్తించారు. దీంతో వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రి వేళల్లో గుంపులుగా మాత్రమే భక్తులను టీటీడీ సెక్యూరిటీ అధికారులు పంపిస్తూ ఉన్నారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమల నడకదారిలో ముఖ్యంగా 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు కూడా మరోసారి చిరుతపులి అనేది కలకలం రేకెత్తిస్తోంది. నడకదారికి అత్యంత సమీపంలో అంటే 150 మీటర్ల దూరంలో మరో చిరుతపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇప్పటికే ఏదైతే బాలిక మృతి చెందిందో చిరుతపులి దాడిలో, ఆ తర్వాత వరుసగా కూడా 6 చిరుతలను బంధించి ఎస్వి జూ పార్క్ తరలించారు. వాటిలో 4ని వివిధ ప్రాంతాలకు తరలించగా బాలిక మృతికి కారణమైన ఒక చిరుతను మాత్రము అక్కడే బంధించారు. అయితే తాజాగా గత 2 రోజులుగా కూడా నడకదారిలో మరో చిరుతపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో అధికారులు ఇటు టీటీడీ సెక్యూరిటీ విభాగము, ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై నడకదారిలో గస్తీని పెంచడం జరిగింది. ఎవరైతే భక్తులు మధ్యాహ్నం తర్వాత అంటే ముఖ్యంగా ఈవినింగ్ సమయంలో ఎవరైతే తిరుమలకు నడిచి వెళ్తారో అటువంటి భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు. అంటే దాదాపు 100-200 మంది ఒక గుంపు ఏర్పడిన తర్వాత వాళ్ళతో పాటు సెక్యూరిటీ గార్డు వెళ్లి వాళ్ళని నరసింహస్వామి ఆలయం దాటించి రావడం జరుగుతుంది. అయితే తాజాగా చిరుతపుల్ని మళ్ళీ సంచారం అనేది కనపడడంతో మళ్ళీ దాన్ని బంధించడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తారా, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా అనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.